వెంట వచ్చిన సొత్తు. ఒక ఊళ్ళో ఒక పిసినారి ముసలిది ఉండేది. దాని పిసినగొట్టుతనం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. పైకి చూస్తే దానికి గల ఆస్తి ఒక చిల్లులు పడ్డ చిన్న పాక, దాని ముందు ఒక పక్క బాదం చెట్టు, మరో పక్క కరివేపాకు చెట్టును. ఊళ్ళో దాన్ని చూసి అసహ్యపడని వారు లేరు. ఎవరూ దాని జోలికి పోయేవారు కారు. అది ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు. ఎవరన్నా కరివేపాకు కావాలని వస్తే ముసలిది గుప్పెడు బియ్యం తీసుకొని 2 రెమ్మలిచ్చేది. ఊళ్ళో పిల్లలు బాదం పళ్ళ కోసం వస్తే కాని తీసుకొని ఒక పండిచ్చేది. దాని గుడిసె లోపల వంటకుండలు, ఒక కుళ్ళు కంపు కొట్టే దిండు, అంతకన్నా కుళ్ళు గొంగలి ఉండేవి. ఆ ఊళ్ళోనే రంగడు అని పని పాట లేని కుర్రవాడు ఒకడు ఉండేవాడు. ముసలి దాన్ని ఆశ్రయిస్తే అది ఎంతో కాలం బతకదు గనుక దాని ఆస్తి అంతా తనకే వస్తుందని వాడు ఆశపడ్డాడు. రంగడు ఒకనాటి మధ్యాహ్నం వేళ ముసలి దాని పాక దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ముసలిది బాదం చెట్టు కింద గొంగలి పరుచుకొని తల కింద కుళ్ళు దిండు పెట్టుకొని పడుకొని చెట్టు మీదకి ఉడతలు రాకుండా కాపలా కాస్తున్నది. వాడు వస్తూనే, అవ్వా, నీ చెట్టు బాదం పళ్ళు ఎలా ఉంటాయి అని ముసలిదాన్ని అడిగాడు. ముసలిది రంగడిని ఎగాదిగా చూసి, ఎవరు తిని చూశారు, కావాలిస్తే కానీ ఇచ్చి పండు కొనుక్కొని తిని చూడు అన్నది. ఈ మాటకు రంగడు నవ్వుకొని, అవ్వా, నువ్వు ఒక్కదానివి పని అంతా ఎలా చేసుకుంటావు, సాయంగా ఉంటాను, నన్ను నీ దగ్గర ఉంచుకోరాదు అని అడిగాడు. ఎందుకు, తిండి దండగా అన్నది ముసలిది. దండగ లేదు అవ్వా, 2 రోజులు ఉంచుకొని చూడు, దండగా అని తోస్తే పని మానిపించేసాయి. నీ కరివేపాకు బాదం పళ్ళు 4 వీధులు తిరిగి అమ్ముకొస్తాను, 4 డబ్బులు ఎక్కువ వస్తాయి, నీ పనులన్నింటిలోనూ ఆసరా ఉంటాను అన్నాడు రంగడు. ముసలిది కాస్త ఆలోచించి, సరే, బాదం పళ్ళను ఉడతలు కట్టకుండా చూస్తూ ఉండు, నాకు తృప్తి కలిగితేనే నిన్ను పనిలో ఉంచుకుంటా అని దిండు గొంగలి తీసుకుని గుడిసెలోకి వెళ్ళిపోయింది. రంగడికి ముసలిది తిండి పెడుతున్నందుకు వాడి చేత గొడ్డు చాకరీ చేయించేది. అమ్మకానికి కరివేపాకు రెమ్మలు కూడా లెక్క పెట్టి ఇచ్చేది. ఒక్క కాని తక్కువ వచ్చినా ఊరుకునేదే కాదు. చివరికి వాడు బాదం పండు తినాలన్నా కాని ఇచ్చి కొనుక్కోవలసిందే. రంగడు ఇవన్నీ భరించి ముసలిదాని చావు కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతకాలం గడిచాక ముసలిదాని శక్తి పూర్తిగా ఉడిగిపోయింది. అది తనకు రోజులు దగ్గర పడుతున్నాయని గ్రహించింది. తన పాక ఊరికే పోవటం దేనికని తనకు తెలిసిన శెట్టి దగ్గర ఆ పాక తాకట్టు పెట్టి ఆమె డబ్బు తెచ్చుకున్నది. ముసలిది ఇంటికి వెళ్ళిపోయిన కాసేపటికి రంగడు కరివేపాకు అమ్ముతూ శెట్టిగారి ఇంటి పక్కగా వచ్చాడు. శెట్టి రంగడిని చూసి, ముసలిది పాక తాకట్టు పెట్టి 200 తీసుకువెళ్ళింది, అందులో నీ వాటా ఎంతరా అని వెకిలిగా నవ్వుతూ అడిగాడు. ముసలిది ఇల్లు కూడా సొమ్ము చేసిందన్నమాట, అయినా ఆ డబ్బు ఎక్కడికి పోతుందిలే అని మనసులో అనుకుంటూ రంగడు వెళ్ళిపోయాడు. రాత్రిపూట ముసలిది పాకలో పడుకుంటుంది. రంగడు బాదం చెట్టు కింద పడుకుంటాడు. ఒక రాత్రివేళ పాకలో అలికిడి విని రంగడు తలుపు కంతలో నుంచి లోపలికి చూశాడు. లోపల ముసలిది చెట్టు దగ్గర తెచ్చిన రూపాయలు దీపం ముందు లెక్క పెట్టుకుంటుంది. నువ్వు చావగానే అదంతా నాకే దక్కుతుందిలే అనుకుని రంగడు తిరిగి వెళ్ళి బాదం చెట్టు కింద పడుకున్నాడు. ఇలా దాచిన డబ్బు ముసల్దాని దగ్గర ఇంకా చాలా ఉన్నదని వాడి నమ్మకం. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ముసలిది లేవలేదు. దానికేదో జబ్బు చేసింది. గొంగలి పరుచుకొని పడుకొని ఊపిరి పీల్చటానికి కూడా కష్టపడుతున్నది. తనకు చావు దగ్గర పడిందని గ్రహించి ఆమె రంగడితో, నాయనా, నాకు చావు ముంచుకొస్తున్నది, పద వల్లకాట్లోకి వెళ్ళి కూర్చుందాం, ఇక్కడే చచ్చానంటే మోసేవాళ్ళు చాలా డబ్బు అడుగుతారు అంటూ లేచి కూర్చున్నది. రంగడు చిరాకు పడి, వల్లకాటికి పోయినంత మాత్రాన ఖర్చు తప్పుతుందా, కట్టెలు మనుషులు కావద్దు అన్నాడు. కాల్చటం దేనికిరా, డబ్బు దండగా, పూడ్చేస్తే పోలా, గొయ్యి తవ్వటానికి కూడా బోలెడు డబ్బు అడుగుతారు, ఆ గొయ్యి నువ్వే తవ్వేసేయి, నేను చెట్టు కింద పడుకుంటా, నా ప్రాణం గుటుక్కు మనగానే నన్ను గోతిలో పూడ్చిపెట్టు అన్నది ముసలిది. ముసలిది ఆదా చేసినంత తనకే లాభం అనుకున్నాడు రంగడు.
రంగడి సాయంతో ముసల్ది గొంగలి దిండు తీసుకొని బయలుదేరింది. రంగడు గుణపం తీసుకున్నాడు. ఇద్దరూ శ్మశానానికి చేరారు. ముసల్ది ఒక చింత చెట్టు కింద దిండు మీద తల పెట్టుకొని గొంగలి పట్టుకొని పడుకుంది. రంగడు గుంట తవ్వనారంభించాడు. మధ్యలో ముసల్ది, గొయ్యి తవ్వటం అయ్యిందా నాయనా అని అడిగింది. అవగానే నీకు చెబుతాలే అవ్వా, నువ్వు పడుకో అన్నాడు రంగడు. రంగడు గొయ్యి తవ్వటం పూర్తి చేసేసరికి ఆఖరి జాము అయ్యింది. అవ్వా, గొయ్యి తయారయ్యింది చూడు అన్నాడు రంగడు. ముసలిది పలకలేదు. దాని ప్రాణం పోయి చాలాసేపు అయ్యింది. పీడ విరగడయ్యింది. పాకలో డబ్బంతా నాదే అని సంతోషించి రంగడు ముసల్దాన్ని కుళ్ళు దిండు కుళ్ళు గొంగలి చేత్తో తాకటానికి అసహ్యం వేసి వాటిని కర్రతో గోతిలోకి తోసి ముసల్దాన్ని గోతిలో పడుకోబెట్టి మన్ను కప్పి గబగబా పాకకు తిరిగి వచ్చాడు. వాడు లాంతరు వెలిగించి పాక అంతా వెతికాడు. నేల అంతా తవ్వాడు. ఎక్కడా చిల్లి గవ్వలేదు. పాక మీది ఆకులు కూడా పీకి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ముసల్ది పాక తాకట్టు పెట్టిన రాత్రే ఆ డబ్బు కాజేసి ఉంటే బాగుండేది. ఆ డబ్బు కూడా మాయమైంది. తాను ఏ జన్మలోనూ ముసల్దానికి రుణపడి ఉండి దానికి చాకరీ చేశాడు. తనకి ఇంకేమీ దక్కలేదు. ముసల్ది తన డబ్బంతా ఆ కుళ్ళు దిండులో పెట్టుకుని తన వెంటే తీసుకుపోయిందన్న సంగతి రంగడికి తట్టనే లేదు. తెల్లవారవుతున్నది. పాక అంతా ధ్వంసం చేసినందుకు తనకు శిక్ష పడుతుందని తెలిసి రంగడు చీకట్లోనే ఆ ఊరు విడిచి పారిపోయాడు. కథ సమాప్తం. ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.